వెల్కమ్ టు సదా న్యూస్. ఈ రోజున మనతో ఉన్నటువంటి గెస్టు టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా త్వరలో యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు చాలా అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు ముందు స్వామివారి అఖండ జ్యోతి పాదయాత్రను బర్కత్పుర నుంచి నిర్వహించనున్నారు. అఖండ జ్యోతి పాదయాత్రకు కార్యదర్శిగా ఉన్నటువంటి గుండు ముత్తయ్య గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం ముత్తయ్య గారు. సార్, ప్రతిసారి కూడా మనం యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముందు అఖండ జ్యోతి పాదయాత్రను బర్కత్పుర నుంచి ప్రారంభిస్తారు. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిసారి కూడా నిర్వహిస్తున్నారు. ఈ అఖండ జ్యోతి కమిటీలో మీరు కార్యదర్శిగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీరు ఎట్లా కృషి చేస్తున్నారు? మాకు స్వర్గీయ మంతని నాగరాజు గారు గుండు మనీష్ గౌడ్ వడాయగూడెం సర్పంచ్ అయిన సందర్భంగా ఒకసారి కలిసి ప్రతిసారి అఖండ జ్యోతి తీసుకొస్తున్నాం మా కుటుంబం నుంచి, మీ సహకారం కావాలి, గుట్ట దగ్గరలో ఉంటారు కాబట్టి మీ సహకారం కావాలన్నప్పుడు మీ ఎలాంటి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం 5 ఏళ్ల క్రితం అఖండ జ్యోతి పైన ఉండే లక్ష్మీనరసింహస్వామి అండాలమ్మ విగ్రహాలను స్వయంగా మేమే ఇప్పిస్తున్నాం. ఆ రోజు నుంచి ఆనవాయితీ ప్రకారం మేమే ఇప్పిస్తున్నాం. ప్రతిసారి అఖండ జ్యోతి బర్కత్పూర్ నుంచి బయలుదేరినప్పుడు మేము కూడా పోయి అక్కడ కొబ్బరికాయలు కొట్టి అది చేస్తున్నాం. నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేసినందుకు నిజంగా కూడా నేను నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అది కొనసాగుతుంది. మన వివేర వెంకటరెడ్డి గారు దానికి ముందుండి స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకొని గుట్టకు ఎక్కేంత వరకు ఆయన కూడా కాసుల సత్యనారాయణ వీళ్ళందరూ ఇంపార్టెంట్ వ్యక్తులు, గణపతి కొందరు ఉన్నారు. వాళ్ళ సూచనల మేరకు వాళ్ళ యొక్క గైడెన్స్ ప్రకారం వారు చెప్పే విధానాలు బాగా నచ్చి నేను దాన్ని చేయడం జరుగుతుంది. అలాగే సర్పంచ్ గుండు మనీష్ నాయకత్వంలో మా వడాయగూడెం కమాన దగ్గర దాదాపు వడాయగూడెం మహిళలు అందరూ అఖండ జ్యోతి ఘనసాగం మలుపుతారు. ఎక్కడి నుండి బర్కత్పూర్ నుంచి గుట్టకు వచ్చేంత వరకు వడాయగూడెం అంత ఘనంగా ఎక్కడ జరగలేదని నాగరాజు గారు చాలా సంతోషపడేవారు. మేము అక్కడ అఖండ జ్యోతి మంగళారతులతో మహిళలు మేము స్వాగతం పలుకుతాం. ఆ విధంగా మేము ఇక్కడి నుంచి యాదగిరిగుట్ట వరకు వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ప్రతిసారి ఈ సంవత్సరం కూడా కొన్ని మా ఇంట్లో జరిగిన కార్యక్రమాల వల్ల నేను ముందటుండకుండా కొందరిని దుర్గామాత ఉత్సవ కమిటీని కొడాయిగూడెంలో ఆ కమిటీ కూడా ఒక 12 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈసారి ఏర్పాట్లు చేసి గతం కంటే వైభవంగా కూడా స్వాగతం ఏర్పాట్లకి చేస్తున్నాం. కూడా మీరు ఒక 5 సంవత్సరాల నుంచి దీంట్లో భాగస్వామి. 5 సంవత్సరాల నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? 31వ అయినా నేను 5 ఏళ్ళ నుంచి అయినా కానీ ఆ స్వామివారి ఎంత ఆయన ముందట అంత తక్కువనే. ఈరోజు అఖండ జ్యోతి మన యాదగిరిగుట్ట ప్రపంచ స్థాయికి ఎదిగింది. ఎక్కడ చూసినా యాదగిరిగుట్ట కొత్తగా కేసీఆర్ నిర్మించిన ఆ యొక్క కొత్త గుట్ట వల్ల మనం యాదగిరిగుట్ట పేరు పట్టేంతలో ఎక్కడికి పోయినాయి. దానికి కూడా అఖండ జ్యోతిలో మేము భాగస్వాములు అయినందుకు ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు ప్రతిసారి కూడా స్వామివారి విగ్రహాలను మీరే ఇప్పిస్తున్నారు? గత 5 ఏళ్ల నుండి ఉత్సవ విగ్రహాలు అఖండ జ్యోతి నుంచి ఉత్సవ విగ్రహాలు మీరు ఇప్పిస్తున్నారు. Like and subscribe.